3వ అధ్యాయము. దేవుడు నీ బిడ్డలను రక్షించగలడు, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెషయా 49:25. ఒక రోజున ఒక తల్లి చాలా దూరం నుండి అవసరతతో నాకు ఫోన్ చేసింది. ఆమె తన కుమారుని కాలేజీలో చదవట కొరకు కొన్ని వందల మైళ్ళ దూరం పంపింది. అక్కడ అతడి స్నేహితులు అతడిని ఒక క్రైస్తవ మతోపాసన గుంపులోనికి నడిపించారు. ఇప్పుడు ఆ పిల్లవాడు తన చదువును కొనసాగించడానికి బదులు ఆ గుంపులో ఒక ఉన్మాద సభ్యుడై తనకు అన్ని డబ్బునంతా వారికి ఇచ్చివేస్తున్నాడు. అతడు వారి పద్ధతులను, వారి భాషను నేర్చుకుని తన కుటుంబంతో సంబంధం లేకుండా ఉండెను. ఆ గుంపు వారి పద్ధతులను సమర్థించుకోవడానికి కొన్ని ఉత్తరాలను ఎత్తి చూపిస్తున్న వివేకం కలిగిన క్రైస్తవులందరూ వారు తప్పుతోవలో ఉన్నారని తేటగా చూడగలరు. ఆ మతోపాసక గుంపు నాయకుడు వారికి ప్రతి చిన్న విషయాన్ని ఎలా చేయాలో చెప్పుచూ ఉండెను. వారు ఒక దగ్గరగా అల్లబడిన కుటుంబం వలె ఉన్నారు. వారు సంతోషంగా ఉన్నామని చెప్పినా వారు శూన్యంగా ఉండి దాసత్వం కింద ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ గుంపును విడిచిపెట్టగలిగారు. పిల్లలు ఎదుగుచున్నప్పుడు ఆ తల్లిదండ్రులు వారి కుటుంబంలో దేవునికి సమయం ఇవ్వలేదు. ఎప్పుడైతే విపత్తు సంభవించిందో అప్పుడే వారు దేవుని వెతకడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడు మాత్రమే తన కుమారునితో మాట్లాడగలడని వారు గ్రహించారు. కేవలము ప్రార్థన మాత్రమే అతడిని బంధించి ఉంచిన సంకెళ్లను తెంపగలుగును. నేను ఇంకొక యవనస్తుని గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇతడు ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు. అతడి తల్లిదండ్రులు ఎప్పుడూ లోకంతో వేరు పడవలనని అతడి చిన్నతనం నుండి చెప్తూ ఉండేవారు. అయితే అతడు కాలేజీకి వెళ్ళినప్పుడు తన స్నేహితుల నుండి వచ్చిన ఒత్తిడి వలన త్రాగుడు పార్టీలలోనికి లాగివేయబడ్డాడు. కానీ దేవుడు అతడి తల్లిదండ్రుల యొక్క తీవ్రమైన ప్రార్థనలను వినెను. మరియు ఈనాడు అతడు ఒక మంచి క్రైస్తవుడుగా ఉన్నాడు. మంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగిన కొందరు పిల్లలు ఈ లోక సంతోషాలను అనుభవించడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని తాత్కాలిక ఒడిదుడుకులు వచ్చును. అటువంటప్పుడు తల్లులమైన మనము వారిని అటువంటి చీకటి రోజుల నుండి ప్రార్థనతో బయటకు తీసుకురావలెను. తల్లులందరికీ తమ బిడ్డల గురించి దుఃఖించిన సమయాలు ఉండును. కొందరు తమ పిల్లలు శారీరక వక్రతనముతో జన్మించినందున, లేక ఆరోగ్యపరమైన సమస్యలను బట్టి, లేక నయం కాలేని రోగములను బట్టి దుఃఖించుదురు. మరికొందరు వారి బిడ్డలు తమ మంచి కాపరి నుండి దూరమైపోయి ఒకే ఇంటిలో నివసిస్తున్న తమ తల్లిదండ్రులతో ఏ విధమైన సంబంధం లేకుండా దూరదేశంలో నుండి తప్పిపోయిన కుమారుని వలె ఉందురు. కొందరు తమ కుమారులు లేక కుమార్తెలు ఏదో ఒక మతోపాసక గుంపులో కలిసిపోయి తమ తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఉండుట వలన ఏడ్చుదురు. కొందరు పిల్లలు తాగుడుకు కానీ లేక ఇతర మత్తు పదార్థాలకు కానీ బానిసైపోవుదురు. మరికొందరు తప్పుడు స్నేహములలో చిక్కుపడిపోవుదురు. కొందరు నేరము చేసి పట్టుబడి జైలుకు వెళ్ళుదురు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆ బిడ్డ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని లేక గ్రహించలేని ఒత్తిడుల గుండా వెళ్తూ ఉండవచ్చును. బహుశా ఆ బిడ్డ నేను ఎవరికీ అక్కర్లేదు అనే భావనతో ఉన్నాడేమో. తన తల్లిదండ్రులకు తనకు మధ్య ఉండిన తరాల తేడా వలన ఒంటరి అయినట్లు భావించుకుంటూ ఉండినేమో. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సంభాషణలేవి ఉండకపోవచ్చును. అయితే వీరిలో ప్రతి ఒక్కరి విషయంలో నిరీక్షణ ఉన్నది. జైలులో ఉన్నప్పుడు కూడా వారి జీవితాలను ప్రభువుకు అర్పించుకుని యవనస్తుల గురించి నేను విన్నాను. మన బిడ్డలు ప్రభు నుండి ఎప్పటికీ పారిపోలేరు. ఆయన యొక్క ప్రేమ మరియు కనికరము వారిని వెంబడించి చివరికి వారిని పట్టుకొనును. ఆయన శక్తికి ఏది పెద్దది కాదు మరియు ఆయన ప్రేమకు ఏది చిన్నది కాదు అని ఒక భక్తురాలు ఒకసారి అన్నది. కనుక ప్రియమైన ఓ తల్లి, నీవు కన్నీళ్లతో చేసిన ప్రార్థనలు వ్యర్థం కావు. ప్రార్థిస్తూ ఉండు. నేను ఒకసారి ఒక క్రైస్తవ కుటుంబాన్ని దర్శించాను. వారికి 4 పిల్లలు. వారందరూ శారీరక రుగ్మతలతో ఉండినందున వారు యవ్వనంలో ప్రవేశించే వయసు వచ్చేటప్పటికీ వారి రుగ్మతలు వారిని కృంగతీసివేశాయి. వారిలో 3 మంచం పట్టిన స్థితిలో ఉన్నారు మరియు వారిలో పెద్దవాడు మరణించాడు. కానీ ఆ కుటుంబం అంతటిలో దేవుని ప్రేమ అప్పటికి ప్రకాశిస్తుంది. ఒక దినాన వారిలో ఒక్కొక్కరిని శవపేటికలోనికి పెట్టాలని తెలిసినా వారి తల్లి వారికి సౌకర్యంగా ఉండేటట్లు ఎంతో కష్టపడుచుండెను. ఆమె దుఃఖించెను. కానీ వారిని ఒక రోజున
పునరుత్థాన శరీరములతో ఆరోగ్యవంతంగా చూచుదునని ఆమెకు తెలియను. ఆ బిడ్డలందరూ ఇప్పుడు పరలోకంలో ఉన్నారని మరియు వారి యొక్క భూలోక బాధలు పూర్తి అయిపోయాయని కొన్ని నెలల క్రితం నేను విన్నాను. దేవుడు మనకు బిడ్డలను ఈ లోకంలో ఆయన రాజ్యము కొరకు శిక్షణ ఇచ్చుటకు కొద్ది కాలము అప్పుగా ఇచ్చును. దేవుడు మనకు ఇచ్చిన బిడ్డల విషయంలో మన బాధ్యత కూర్చి నేను ఒకసారి ఒక పద్యాన్ని చదివాను. దేవుడు మనకు అప్పుగా ఇచ్చిన బిడ్డ. దేవుడు చెప్పాడు, నేను కొద్ది కాలం నా బిడ్డను నీకు అప్పుగా ఇస్తాను. నీవు అతడు జీవించినంత కాలం ప్రేమించాలి. అతడు మరణించిన తరువాత తిరిగి ఇచ్చివేయాలి. అది 1 సంవత్సరం లేక 2 సంవత్సరాలు లేక 5 లేక 4 లేక 3 అవ్వచ్చు. కానీ నేను అతన్ని పిలిచే వరకు నా కొరకు అతడి జాగ్రత్త తీసుకుంటావా? అతడి సొగసులను నిన్ను సంతోషపరచుట కొరకు తీసుకువస్తాడు. మరియు అతడు నీతో ఉండేది చాలా తక్కువ కాలమైతే నీ బాధలో అతడి జ్ఞాపకాలు నిన్ను ఆదరిస్తాయి. ఈ లోకంలో నుండి అందరూ తిరిగి రావలసినందున అతడు ఉంటాడని నేను వాగ్దానం చేయలేను. కానీ భూమిపై నేర్పించబడే పాఠాలను ఈ బిడ్డ నేర్చుకోవాలని నేను కోరుకొనిచున్నాను. నేను విశాలమైన లోకాన్నంతా నిజమైన ఉపాధ్యాయుల కొరకు వెతికాను. చివరకు భూమిపై జీవించే మనుషులలో నేను నిన్ను ఎంచుకున్నాను. ఇప్పుడు నీ ప్రేమంతటిని అతడికి ఇవ్వగలవా? లేక నా యొద్ద నుండి తప్పిపోయిన ఈ బిడ్డను తిరిగి తీసుకొనుటకు వచ్చినప్పుడు నీ ప్రయాస వ్యర్థమైపోయిందనుకొనవు కదా? లేక నన్ను ద్వేషించవు కదా? అప్పుడు తల్లిదండ్రులు ఇలా చెప్పారు, ప్రియమైన దేవా, నీ చిత్తము జరుగునుగాక. ఈ బిడ్డ మాకు తెచ్చే సంతోషం అంతటిని బట్టి బాధపడే అవకాశాన్ని తీసుకుంటాం. మృదుత్వంతో తనను కాపాడుకుంటాం. మేమున్నంత వరకు మేము అతనిని ప్రేమిస్తాము మరియు అతడు తెచ్చు ఆనందానికి మేమెప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాము. కానీ మేము అనుకున్న దానికంటే ముందే నీవు అతడిని ఇంటికి పిలిచినట్లయితే దానివలన వచ్చే బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొనుటకు సిద్ధపడతాము మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అజ్ఞాత రచయిత. ప్రియమైన తల్లి, పిల్లలు అంతరంగంలో ఎన్నో భావాలు కలిగి ఉంటారని గుర్తుంచుకో. కానీ వారిలో ఉన్న భావాలను మాటలతో చెప్పడం వారికి కష్టము. కనుక వారు అదోలా ఉన్నప్పుడు లేక ముభావంగా ఉన్నప్పుడు లేక ఎవరితో కలవనప్పుడు నీవు వారిని అర్థం చేసుకోవలసి ఉన్నది. వారు చెడ్డవారు కాదు. వారు దేని గురించో పెనుగులాడుచున్నారు. నీ బిడ్డ ఎటువంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నా వారిని పూర్తిగా అర్థం చేసుకునేవాడు ఒకడు పరలోకంలో ఉన్నాడని గుర్తుంచుకో. ఆయన యాయీరు కుమార్తె మరణశయ్య పక్కన నిలువబడి ఆమెను లేపెను. ఆ సంఘటనను ఊహించుకో. యేసు తన శిష్యుల్లో కొంతమందిని తీసుకుని బాధతో నిండిన ఆ చిన్న అమ్మాయి తల్లిదండ్రులు ఉండిన గదిలోనికి వెళ్లి తలుపు మూసేశాడు. అప్పుడు ఆమెను మరణం నుంచి లేపి ఆమె తల్లిదండ్రులకు అప్పగించి ఆమెకు తినడానికి ఏమైనా ఇమ్మన్నాడు. ఈనాడు యేసును నీకు కూడా అదే చేయనిమ్ము. నీవు దుఃఖిస్తూ ఉండగా నీ గదిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళనిమ్ము. నీ బిడ్డ విషయంలో కూడా ఆయన ఏదో అద్భుతమైనది చేయును. నిరుత్సాహపడవద్దు. తమ పిల్లల గురించి క్రమంగా ప్రార్థించే తల్లులందరూ వారి పిల్లలలో ఒకరి గురించి ప్రార్థించుటకు తీవ్రమైన భారము అకస్మాత్తుగా వచ్చిన సందర్భాలను గుర్తు తెచ్చుకోగలరు. ఆ విధంగా ప్రార్థించిన తరువాత ఆ భారము పోయినట్లుండును. వారు సరిగా అదే సమయంలో వారి బిడ్డ ఏదో ప్రమాదమును ఎదుర్కొనినట్లు తెలుసుకుందురు. ఈ విధంగా దేవుడు మనల్ని మన బిడ్డల పక్షముగా ప్రార్థన యోధులుగా తయారు చేయును. ప్రార్థన మనము చేయగలిగిన ఆఖరు పని కాదు, కానీ అది మన బిడ్డలు ఎదుర్కొనే సమస్యలకు ఒకే ఒక జవాబు. నాయీనులో విధవరాలు తన బిడ్డను మరణం నుండి తిరిగి పొందినది.